హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్కుడ్ శర్బాని. నేను మీ కవిత దేవరాజ్. చూస్తేనే అర్థమైపోతుంది కదా, మామిడికాయతో పప్పు చేసేసాను. చాలా చాలా టేస్టీగా అయిందండి. మీరు ట్రై చేస్తారా? చేసేయండి మరి. దీనికోసం కందిపప్పు ఒక కప్పు, అంటే నేను మూతతోనే కొలిచేసాను. మీరు దేనితో కొలుచుకున్నా సరే. అందులో సగం ఎర్రపప్పు. పప్పులు ఎప్పుడైనా కాంబినేషన్లో చేయండి, చాలా చాలా బాగుంటుంది, సింగిల్ కాకుండా. దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. వాటర్ వేసేసుకొని స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి. నేను కారం పొడి వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి వేస్తాను. పచ్చిమిర్చి బాగుంటుందండి, ఎల్లో కలర్లో చాలా బాగా వస్తుందన్నమాట. అందుకని నేను కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసేసాను. కొంచెం పసుపు, కొద్దిగంత ఆయిల్ వేసేసి మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. మామిడికాయ వచ్చేసి మనం పులుపు చూసుకొని వేసుకోవాలి. విజిల్ పెట్టేసి దానికి పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనం పోపు పెట్టేసుకుందాం. విజిల్ వచ్చేస్తుంది కదా, దీన్ని పక్కన పెట్టేసి పోపు పెట్టేసుకుందాము. నేను పోపు నెయ్యితో పెడుతున్నాను, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో కొంచెం అంత ఆయిల్ వేస్తున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ కంపల్సరీగా వేయండి, చాలా చాలా బాగుంటుంది పప్పులోకి. కరివేపాకు వేసినప్పుడు కొంచెం దూరం జరగండి, ఓకేనా. పసుపు వేసేసుకొని అది కొంచెం వేగుతున్నప్పుడే ఆ మధ్యలోనే ఇటు మనం పప్పు ఉడికేసింది కదా, ప్రెషర్ పోగానే తీసి కొంచెం పప్పు గుత్తితో మెదుపుకున్నాం అనుకో, కొంచెం ఏమంటారా పచ్చిమిర్చి ఉంటుంది కదా, అదంతా దాంట్లో మంచిగా మిక్స్ అయిపోతుంది అనమాట. పచ్చిమిర్చిను మామిడికాయ ముక్కలు వేసాం కదా, అవి బాగా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు సాల్ట్ నేను ఫస్ట్ వేయలేదు కదా, అది వేసేసి కొంచెం రుబ్బుకుంటున్నాను, కరిగిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పోపు వేయగానే వెంటనే మూత పెట్టేసేయాలి. ఆ స్మెల్ అనేది మనకి పప్పుకు మంచిగా పడుతుంది అనమాట. అది మాత్రం మర్చిపోవద్దు. ఇలా చేసేయండి. చూసారా, నేను వేస్తున్నాను. ఈ పప్పులో వేడి పోపు వేసేసి వెంటనే మూత పెట్టేసామనుకో, మనకి ఆ స్మెల్ అనేది మంచిగా పప్పుకు పడుతుంది. ఇక్కడ విజిల్ నుంచి కూడా పోకుండా, ప్రెషర్ పోకుండా నేను విజిల్ పెట్టేశాను. తీసి చూస్తే ఉంటుంది, సూపర్ ఉంటుంది అసలు. స్మెల్ సూపర్ వస్తుంది, టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చేస్తారని నాకు తెలుసు, చిన్నగా ఉందనుకోవద్దు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మనకి కాంబినేషన్ ఏం అవసరం లేదండి. కొద్దిగా మనం టేస్ట్, సాల్ట్ అవన్నీ చూసుకొని ఇలా పలచగానే చేసుకున్నాం అనుకో, చారు గట్రా ఏం అవసరం ఉండదు. పప్పుతోనే మొత్తం అన్నం తినేయచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేస్తారు కదా, చేసేయండి. ఇన్స్టాంట్ ఫేస్బుక్లో కూడా నాతో ఫాలో అయిపోండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, ఎంజాయ్.